కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 6వ తేదీ జూన్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి 6 కదా, 6677 ఇలాగా ఎన్నో మంచి దినాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఎవరైనా పుట్టినరోజు జరుపుకునేటప్పుడు ఇటువంటి ఫ్యాన్సీ నెంబర్స్ చూసి మరి సిజేరియన్ చేయించుకుంటున్నారు. ఒకప్పుడు మనము పుట్టినరోజు అంటే చాలా గొప్ప పండుగ, కానీ ఈరోజు పుట్టినరోజు ఏమైపోయిందంటే ద డే ఆఫ్ డెలివరెన్స్, డెలివరీ డే అయిపోయింది. కారణం ముందుగానే మనం ఫిక్స్ చేసుకుని కేవలం బిడ్డని డెలివరీ చేస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న ఇది ఒక సందేశాత్మకమైన వాగ్దానము. నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు అంగీకారములు అగును. అంటే ఇక్కడ చెప్పబడుతున్న వాగ్దానము, నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. అంటే ఇంతకు ముందు ఉపయోగించని, ప్రయోజనము కాని, అక్కడ ఒనేసిము విషయంలో మనం చూస్తున్నాం కదా, ప్రయోజనకరుడు. సిమస్ అంటే ప్రయోజనం కానీ, ఒనేసిమస్ అంటే ప్రయోజనకరుడు. ఫిలెమోను రాసిన పత్రికలో ఇంతకు ముందు ఇన్వాలిడ్ 38 సంవత్సరాల పక్షవాయువు కలిగిన వాడు యేసు ప్రభు వెళ్ళిన మరుక్షణము అతను ఉపయోగకరమై ఉన్నాడు. కనుక ఈ పూర్తి వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 7వ వచనం, నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకును. 2, నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠము మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. 3 పాయింట్లు మనకు చెప్తున్నాడు. మొదటి పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే నా యొక్క శృంగార మందిరమును, అంటే ద టెంపుల్ ఆఫ్ బ్యూటీ. కనుక యెరూషలేము దేవాలయం కోసమే, ఇశ్రాయేల్ ప్రజల కోసమే ప్రవక్త అరైజ్ అండ్ షైన్ అని ఎవరికి చెప్తున్నాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరులమని ఇశ్రాయేలీల ప్రజల కోసమే చెప్తున్నాడు. ప్రవక్త తనకి తాను చెప్పుకోవట్లేదు, దేవుడు ప్రవక్తకి చెప్పట్లేదు. ఇశ్రాయేలీలు ఆ యొక్క భయంకరమైన మరి చెరపట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు బబులోను దేశస్థులకు దేవుడు వారిని చెరగా పంపించి వేసినప్పుడు ఇంకా వారి ఆశలన్నీ గతించెను. మేము వృద్ధులమైపోయాము, మా ఎముకలు ఎండిపోయినవి, ఇక మాకు జీవితాన ఆశ లేదు అని అనుకుంటున్నప్పుడు మనం నేర్చుకున్నాం, నీ సమాధులను నేను తెరుస్తాను. అదే విధంగా ఇక్కడ ఆ రోజున వారు అంత కన్నీటితో ఉన్నప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్న ఈ గొప్ప వాగ్దానాలు మనము పూర్తిగా ఒకసారి చూసేస్తే, నా శృంగార మందిరమును అంటే అప్పటి వరకు ఆ మందిరము పాడుబడిందై, ఆ మందిరము మరి ఎలుకలకు, మీకు తెలుసు గబ్బిలాలకు, నానా విధమైన చెత్త చెదారము పేరుకుపోయిన ఆ మందిరమును దేవుడు తిరిగి శృంగారిస్తాను అని చెబుతున్నాడు అనమాట. ఇది మన జీవితాల కోసము మనము ఇప్పుడు ఆత్మీయంగా తీసుకోవచ్చు. కనుక ఒకసారి పూర్తి వచనం మళ్ళా చదివి ఇంగ్లీష్ లో చూసుకుని లోతైన వాక్య భావాలు, కేదారు ఎవరు, నెబాయోతు ఎవరు, ఈ పొట్టేళ్లు ఏంటి, గొర్రెలు ఏంటి అనేది మనము తెలుసుకుంటే ప్రభునందు పిల్లరా, వాక్యము ఎందుకు నేర్పిస్తున్నామంటే ఒక్కసారి దేవుని యొక్క చిత్తము నేర్చుకున్నప్పుడు ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయం అంతా కూడా వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, తీసుకొస్తున్నాను, మహిమతో నింపుతున్నాను అంటాడు. కానీ ఇవన్నీ రాకుండా ఆగిపోవడానికి కారణం ఏంటి? ముందు వెనుక చూడాలి కదా. 59, 61 చూస్తే, అంటే ఇది 60వ అధ్యాయం, వాళ్ళ అధ్యాయాలుగా వచనాలుగా రాయలేదు, ఏకంగా రాసి ఉన్నారు. కనుక
ఈ ప్రవక్తల గ్రంథాల్లో ఈ రోజు మనం నేర్చుకుంటున్న వాక్య భావము, నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు. పొట్టేళ్లు అటుపక్కన ఏమన్నారు? గొర్రెలు, కేదారు గొర్రెలు. కాబట్టి గొర్రెలు, పొట్టేళ్లు. మొట్టమొదట పొట్టేళ్లు బలి అర్పణ అర్పించబడింది. మనకి తెలుసు ఆదికాండము 22లో ఏ రోజు అయితే ఇస్సాకును బలి ఇవ్వమన్నాడో, ఇస్సాకును బలి అర్పణ తీసుకువెళ్ళినప్పుడు అక్కడ అబ్రహామ ఆగు అని చెప్పి, నీవు నీ దేవుణ్ణి ఘనపరిచావు కనుక అక్కడ పొట్టేలు సిద్ధంగా ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకును, వాటంతటా అవే వస్తాయి. నోవాహు వాడి దగ్గరకు వచ్చినట్టు నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠము మీద అంగీకారములగును. అప్పటి వరకు దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. నా శృంగార మందిరమును నేను శృంగారించను. ఒకసారి మనము ఇంగ్లీష్ వెర్షన్ లో చూసుకుంటే మనము సింపుల్ గానే వెళ్తున్నాము. మీకు అందరికీ తెలిసిన విధంగానే ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ మనం చదివితే, all the flocks of Kedar be gathered to you, the rams of Nebaioth shall minister to you. అవి నీకు పరిచర్య చేస్తాయి. చూసారా? అలాగే they shall come up with acceptance on my altar and I will beautify my beautiful house. కాబట్టి అప్పటి వరకు వారిని దేవుడు అంగీకరించలేదు. కాబట్టి యెషయా 56:7 ప్రకారము నా మందిరము సర్వజనులకు ప్రార్థన మందిరము అనబడును. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయము మనకి ఒక్కసారి ఎలా ప్రారంభించబడింది? నీకు వెలుగు వచ్చినది కనుక లెమ్ము తెజరిలము యెహోవా మహిమ. ఈ వెలుగు ఏంటి? దేవుడు ఇచ్చే మహిమ, వెలుగు. మనకి 3 పాయింట్స్ నేర్చుకుంటే మీకు వాక్యం అంతా అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా 3 పాయింట్స్ ఏంటంటే, మొట్టమొదట మనస్థితి, ద సిచ్యువేషన్స్, లేకపోతే అవర్ ప్రజెంట్ కాన్సిక్వెన్సెస్. మనము ప్రస్తుతము ఎదురు పడుతున్న సమస్యలు కావచ్చు, మనము ఉన్న స్థితి. రెండవది దేవుని యొక్క గొప్ప దర్శనము కొరకు మనము దేవుని వెతకడము కావచ్చు, లేకపోతే దేవుడే మనల్ని దర్శించడం కావచ్చు. రెండవ స్థితి. ఇక మూడవ స్థితి, ఆయన నీకు నాకు చేసే గొప్ప మేలులు. కాబట్టి ఆ మధ్యలో ఉంది. చూశారు, చాలా సార్లు సమస్యలు వచ్చినప్పుడు దేవుని వెతికేవారు ఉంటారు, వారికి దేవుడు మహిమను ఇస్తాడు. కానీ ఇక్కడ మనము ఎక్కడ దెబ్బతింటున్నాము అనేది స్పష్టంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మరి అందరూ బాగానే ఉన్నారు కదా, వారి దేవుని దగ్గరికి ఎందుకు రాలేదు? ఎస్, ప్రతి వ్యక్తికి సమస్య వస్తుంది, కానీ వారు వారి వారి విధానంలో వెతుకుతారు. కొంతమంది మాత్రమే దేవుని వెతుకుతారు. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుంది? నీ దేవుడు యథార్థవంతుడు కనుక, ఆయన న్యాయాధిపతి కనుక, చెడ్డవారి మీద మంచి వారి మీద కూడా ఆయన తన నీతి సూర్యుని ప్రకాశింపచేస్తాడు. కనుక వారు ఈ లోకంలో బ్రతకగలుగుతున్నారు, దేవుణ్ణి వెతకకపోయినా. కానీ ఆ తర్వాత ద ఎటర్నల్ లైఫ్ కోసం మాత్రము వాగ్దానము ఇవ్వబడలేదు. కనుక ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో వారికి ఈ లోకమందు, అంటే మనము ధనవంతుడు లాజరు కథ చూసినప్పుడు, ఈ ధనవంతుడు తన జీవిత కాలమెల్లా మరి తను సౌఖ్యంగా బ్రతికాడు కదా. అదే విధంగా మనం చూసినప్పుడు ధనవంతుడు విస్తారమైన పంట చేతికి వచ్చినప్పుడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, కొట్లు కట్టుకున్నాడు కదా. అంటే మనము ఎప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము కోసం చూస్తాం, కానీ
ఇక్కడ పరలోక సంబంధమైన ఆశీర్వచనములు చెప్పబడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. కనుక ఇప్పుడు ఒక కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఏం జరిగింది? ఫస్ట్ పాయింట్, తనకు ఒక సమస్య వచ్చింది. ఆమె కనాను స్త్రీ, దేవుని ఎరుగని అన్యురాలు. అయితే ఏం జరిగింది అక్కడ? సో సింపుల్. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. అయితే వెంటనే ఆమె తన సమస్య చెబుతున్నప్పటికీ ఇక్కడ ప్రభు మౌనంగా ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న శిష్యులు ఈమె కేకలు వేయుచున్నది, మాకు అభ్యంతరముగా ఉన్నది కనుక ఈమెను పంపివేయండి. ఈలోపు ప్రభువు ఏమన్నాడు? ఈ యొక్క ఇశ్రాయేలు నశించిపోయి వారి దగ్గరికి వచ్చాను, కానీ నేను నీ కొరకు పంపబడలేదు అని చెబుతూ, కాబట్టి అక్కడ కుక్కతో పోల్చినట్టు మనం చూస్తున్నాం. ఏ రోజు పోల్చి ఉన్నాడో అప్పుడు ఆ తల్లి చెప్తుంది, బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు సైతము కుక్క పిల్లలు తింటాయి కదా అన్న వెంటనే, అమ్మా నీ విశ్వాసం ఉంటుంది. అంటే ఇక్కడ 4 మెట్లు మీరు నేర్చుకోండి. మొట్టమొదటి మెట్టు, మనకి సమస్య వచ్చినప్పుడు మనము నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళినా ఆ 3వ స్టేజ్ లో దేవునికి మనకి మధ్యలో అసలు దేవుని దగ్గరికి రావడమే గగనము. వచ్చిన తర్వాత అక్కడ కూడా మనుష్యులు నిన్ను నిందించి నిన్ను దూషించి అక్కడ ఏమి చెప్పబడినట్లు మనం చూస్తున్నామంటే, ఈమెను పంపివేయము, ఈమె ఆటంకముగా ఉంది అని ఆయనను వేడుకొనేను. కనుక ఎన్నోసార్లు మన సమస్యలకి కారణము మనల్ని కృంగదీయడానికి, మనల్ని నిందించడానికి, మనల్ని వెనక్కి తోలేయడానికి మనుషులే ఉపయోగపడతారు. ఎప్పుడైతే యేసు ప్రభు కూడా ఆ మాట అన్నాడో అప్పుడు ఆమె, నువ్వు ఏమన్నా అను, నా ఆశీర్వాదం నాకు కావాలి. కనుక 4 మెట్లు ఇక్కడ మనం చూసాం. కనుక అప్పుడు యేసు ప్రభు అనేది, అమ్మా నీకు కోరినట్లే నీకు కలుగును గాక. కనుక ఇటువంటి దయగల వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం. నీకు వెలుగు వచ్చినది అంటే చీకటి క్రియలు, వెలుగు సంబంధులు. మొట్టమొదట ఇక్కడ వెలుగు అన్న వెంటనే 4 పాయింట్లు నేర్చుకోవాలి. మొట్టమొదట వెలుగు, అక్కడ బల్బు ఉంటే, లైట్ ఉంటే పురుగులన్నీ అక్కడికి వచ్చి చేస్తాయి. వెలుగులో నీవన్నీ చేయగలుగుతున్నావు. నీకు అర్థమైంది, వెలుగు కోసం వెతుక్కుంటూ వస్తారు. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండవది బెల్లం. ఆ స్వీట్ కోసం వెతుక్కుంటూ వస్తాయి చీమలు, ఈగలు అన్ని, మీకు తెలుసు. మూడవది డ్రగ్. ఒక డ్రగ్ ఎడిక్ట్ అయితే ఆ డ్రగ్ కోసం వెతుక్కుంటూ వస్తారు ప్రాణాలు ఒగ్గబట్టుకుని. 4వది జీవ జలధారల ఊట. ఆ ఊట ఎక్కడుందో ప్రజలు ఆ నీటి కోసం వెతుకులాడుతూ వస్తారు. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, మరి నీ కోసం వెతుకులాడుతూ వచ్చే ఇక్కడ గొప్ప వెలుగు దేవుడే వెలుగై ఉన్నాడు. కనుక ఎప్పుడైతే దేవుడు వెలిగిస్తున్నాడో, భూమి అంతటా చీకటిగా ఉన్నప్పుడు ఈ వెలుగు కోసము ఇక్కడ 1, 2, 3, 4 అంటే అప్పటి వరకు చీకటి నీ మీద, నీ చుట్టూ ఉన్నప్పటికీ ఎప్పుడైతే దేవుని మహిమ నీ మీద కనబడుతుందో, ఇక్కడ అన్ని ఇంకా మీరు చూసుకోవచ్చు. వీరందరూ వచ్చుచున్నారు, కూతురు వచ్చుచున్నారు, కుమారులు వచ్చుచున్నారు, నీవు ప్రకాశిస్తావు, ఐశ్వర్యం వస్తుంది అంటే ఒంటెల సమూహం వస్తుంది, గొర్రెలు వస్తున్నారు, శాబ మందిరం అంటే శాబ దేశపు బంగారము. ఇప్పుడు ఈ వచనాలు మనం చూస్తే కీర్తన 72:10లో మనం చూస్తే, తర్షీషు ద్వీపముల రాజులు నీకేం చెల్లిస్తారు? పన్ను చెల్లిస్తారు. శాబ రాజులు, సెబాయి రాజులు నీకు కానుకలు తీసుకుని వస్తారు అని చెబుతూ, ఇక్కడ శాబ బంగారము, అన్యజనులు అందరూ నీ దగ్గరికి వస్తారు అని చెబుతూ, నీవు చిరంజీవి అవుతావు, శాబ బంగారము నీకు ఇవ్వబడుతుంది, నీ క్షేమముకై నిత్యము ప్రజలు అందరూ కూడా ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ విధమైన గొప్ప ఆశీర్వాదాలు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. మళ్ళా ఒకసారి యెషయా గ్రంథము
60వ అధ్యాయము వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఇంకొక మాట చెప్పుతున్నాడు. ఏమని అంటే, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున. సెకండ్ టైం చెప్తున్నాడు ఇక్కడ, ఆయన నీకు ఖ్యాతిని ఇచ్చినందున కనుక వాళ్ళందరూ వస్తున్నారు. ఇక మరలా 10వ వచనంలో, కోపపడి నిన్ను కొట్టి తిని కానీ నీ మీద జాలి పడుచున్నాను అని చెబుతూ, మళ్ళా 15వ వచనంలో అక్కడ ఏమి చెప్పబడుతుంది మనందరికీ తెలుసు కదా. ఇదిగో నీవు విసర్జించబడుట, ద్వేషింపబడుట కనుక నిన్ను శాశ్వత శోభ అతిశయమానముగా నేను అలంకరిస్తున్నాను. ఇప్పుడు మనము నేర్చుకుని ఉన్నాం, అసలు దీనంతటికీ కారణం ఏంటంటే, రక్షింపనేరకి ఉన్నట్లు నా హస్తము కృచ కాలేదు, విననేరకి ఉన్నట్లు నాకు చెవులు మందము కాలేదు, నీ పాపములు అడ్డు వచ్చినాయి. ఎప్పుడైతే నేను చెప్పాను కదా, పాపములు అడ్డు వచ్చినప్పుడు మనము పడిపోయిన స్థితి, ద ఫాలెన్ నేచర్ ఇక్కడ చెప్పబడుతుంది. యెషయా 59:9, న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనటలేదు, వెలుగు కొరకు కనిపెట్టుచున్నాము, చీకటి ప్రాప్తించుచున్నది, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము, అంధకారములో నడుచుచున్నాము. కనుక ఇక్కడ వారి యొక్క కాలు జారిన స్థితి, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము అని చెప్పి అక్కడ ఎన్ని కాన్సిక్వెన్సెస్ అంటే, వాళ్ళు ఒప్పుకుంటుంది, మేము చేసిన తిరుగుబాటు క్రియలు, మా పాపములు, మా తిరుగుబాటు క్రియలు, మా దోషములు మేము ఒప్పుకొనుచున్నాము అని ఎప్పుడైతే వారు ఒప్పుకున్నారో, ధర్మము లోపల ప్రవేశించటలేదు, దూరమున నీతి నిలిచిపోయింది, సత్యము చేసేవాడు ఎవ్వరూ లేరు అని అంగలారుస్తాము. ఇక్కడ దేవుని యొక్క గొప్ప దయగల వచనము యెషయా గ్రంథము 59:16, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను, కనుక దేవుడు తన నీతిని నీకు నాకు ఇస్తాను అని చెప్పుతూ, యెషయా 61వ అధ్యాయం ఏమని చెప్పబడుతుంది? ఇప్పుడు ముందు వెనుక నేర్చుకున్నాం కదా, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని అనుకూల సమయం నీకు వచ్చినప్పుడు, అప్పుడు ఈ ఎవరి మీదకి వస్తున్నాయి? నెంబర్ 1, నలిగిన హృదయము గల వారిని, చెరలోనున్న వారిని, బంధించబడిన వారిని. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి స్పష్టముగా శృంగారించబడిన ఆ యొక్క సమూహము వలె నీవు నేను ఏ విధముగా దుఃఖాక్రాంతులను, అంటే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా భూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. కనుక దేవుని వెలుగు, నీతి సూర్యుడు మన మీద ప్రకాశిస్తాడు. మరి కేదారు అంటే ఎవరు, ఈ నెబాయోతు అంటే ఎవరు అని మనం చూసినప్పుడు, ఆది కాండము 25వ అధ్యాయం 13వ వచనం, ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బయోలు, మిబ్షాబు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 12 ఇష్మాయేలు వంశావళి కోసము రాయబడినట్లు మనము చూడగలుగుతున్నాం. అదే విధముగా ఈ యొక్క నెబాయోతు, కేదారు చూసాం, ఇష్మాయేలు కుమారుడు. మరి ఆది కాండము 28వ అధ్యాయము 9వ వచనం, ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్లి తనకు ఉన్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరి మహలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. కనుక ఇష్మాయేలు కుమార్తెను ఆ ఏశావు పెళ్లి చేసుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. అంటే ఈ అరబ్స్ ని మనము ఇప్పుడు సూచనగా చూస్తే, ఈ నెబాయోతు ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాళ్ళని కూడా అనగా ఇష్మాయేలు సంతానమైన కేదారు, నెబాయోతుని కూడా
దేవుడు నిన్ను బట్టి అంగీకరిస్తాడు. వారు నీ యొద్దకు వచ్చి మన దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు అవుతారు. అటువంటి యాగములు అప్పటి వరకు నా జనాంగము కాదు అన్న ఇక్కడ మనము చూసినప్పుడు ఈ నెబాయోత్ అన్న దానికి హైట్స్ అని చెప్పి ఎత్తులు, కొండలు, అలాగే వీళ్ళకి ఆ యొక్క ఎడారి భూమిలో దేవుడు బ్లాక్ గోల్డ్ అంటే ఆ పెట్రోల్ ని ఇచ్చి ఉన్నాడు కనుక వాళ్ళు ఫలించారు. దేవుడు ఒక్కరిని విడిచిపెట్టలేదు. కనుక ఇప్పుడు మనకి అర్థమైన విధంగా ఈ యొక్క ప్రపంచ దేశాల వాళ్ళందరూ వచ్చి ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని తెలుసుకుంటారు. ఇప్పుడు నీకు నాకు నీలో నాలో దేవుని వెలుగు వచ్చినప్పుడు, దేవుని మహిమ ప్రకాశించినప్పుడు వీరందరూ కూడుకొని మన యొద్దకు వచ్చేవారుగా ఉన్నారు. ఇటువంటి గొప్ప వాక్యాలు మనలో జరగాలి అంటే మనము పడి ఉన్న స్థితి నుండి లేచి ఎప్పుడైతే దేవుని వెలుగునకు వెళ్తామో, దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారం ఉంటామో, దేవుని సత్యమైన వాగ్దానముల కొరకు మనము విరిగి నలిగిన హృదయాలతో ఆయన వైపు చేతులు చాపుతాము. ఈ ఆశీర్వాదాలు యెషయా 60లో ఉన్న నీ దుఃఖ దినములు సమాప్తములైనవని, నీక మీదట నీతి సూర్యుడు నీ కొరకు ఉదయిస్తున్నాడు అని. కానీ దానికి ముందు నీవు ఒంటరి అయిన వాడు, ఒంటరి స్థితిలో ఉండడము చాలా భయంకరంగా ఉంటుంది. 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగమగును. అటువంటి గొప్ప కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యమును నిండారులుగా దీవిస్తూ నెబాయోతు పుట్టేలు, కేదారు గొర్రె మందలు, తర్షీషు బంగారము, శాబదేశపు ఇవన్నీ కూడా మా యొద్దకు మిజ్జాను ఒంటెలు ఇవన్నీ వస్తున్నాయి. కనుక మేము నాయనా ఏ రోజున ప్రభా నీ వైపు చూచేవారంగా ఉండాలి. కానీ ఈ లోకపు దాని ధననిధుల కోసం కాక మా హృదయము అనే ధననిధి నీ వైపు ఎత్తిపెట్టే వారముగా యేసు శ్రేష్టమైన నామున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తున్నాం. వీరందరినీ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.